యెస్. మరి ఇంట్లో ఈ మధ్య కాలంలో ఎలా మారింది డామినేషన్స్ అవన్నీ కూడా? డామినేషన్స్ ఆ! ఎవరికి డామినేషన్? ఎందుకంటే మొన్నటి వరకు మీరే క్వీను. ఇప్పుడు మా బుడ్డోడు వచ్చేసాడు. అదే అంటున్నా. Correct. లేదు ఇంకా నేను ఎంత అండి, నేను జస్ట్ అత్త పనులు చేసి పెట్టి ఇప్పుడు ఇంకా బేబీ కాబట్టి ఇట్స్ ఓకే. వన్స్ హీ స్టార్ట్స్ వాకింగ్ ఆర్ క్రాలింగ్ నా పరిస్థితి అర్థమైపోయింది అప్పటికే. ఏంటి అంటే మొత్తం టోటల్ మీ చేతుల్లో పెట్టేశారు అల్లుడిని వాళ్ళు. ఇప్పుడు ఇంకా చిన్న బేబీ కాబట్టి పెట్టలేదు, నేనే వెళ్ళి తీసుకుంటున్నాను. కానీ వాడు అల్లరి చేయడం స్టార్ట్ చేస్తే నాకు ఇచ్చేస్తారు, నాకు తెలుసు. ఇది తప్ప ఎవరు చూసుకోలేదు అల్లరి అని చెప్పి నాకు ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు కూడా అల్లరి చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్లీ అదే అందుకని ఇద్దరు వెళ్ళిపోండి ఎక్కడికైనా అంటారు. మేము నిహారిక గారిలో ఒక ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చూసాం. అంటే ఓన్లీ ఏదైనా క్యారెక్టర్ కోసం సన్నబడ్డారా, లేదంటే కనుక ఏదన్నా? మొన్న కూడా ఎక్కడో చెప్పాను, అంటే ఐ రియలైజ్ దట్ లైఫ్ మంచిగా యాక్చువల్గా హ్యాపీగా అన్ని కరెక్ట్గా జరుగుతున్నప్పుడు అప్పుడు వర్క్ చేస్తానన్న బాడీ మీద అంటాం. కానీ టు బీ వెరీ ఆనెస్ట్, ఇప్పటికిప్పుడు మన చేతిలో ఏదన్నా మన కంట్రోల్లో ఉందంటే అది మన బాడీయే. ఫస్ట్ అది కంట్రోల్లోకి తీసుకుంటే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో వేరే అదర్ వాటి గురించి పెద్ద స్ట్రెస్ అవ్వకుండా ప్రస్తుతానికి నా కంట్రోల్ లేదుంది, నా బాడీ, నేను తినే ఫుడ్, అది చూసుకుందాం అని చెప్పి ఐ స్టార్టెడ్. లక్కీలీ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్.